వింటాడా? అదే కదా. నేనే నాకు బాగా గుర్తు అనమాట. జర్నలిజం ఫీల్డ్లో నేను రాత్రి పగలు కష్టపడ్డటువంటి వాడిని. ఆ తర్వాత నా ఉద్యోగం ఉంటే అంత పోతే ఎంత అన్న ఆలోచన వచ్చింది. ఇల్లు కొనుక్కున్నాక. ఇంటికి ఇల్లు కొనుక్కోక ముందు మనం ప్రతి నెల ఇంటి అద్దె కట్టాలా, తిండి పెట్టాలా, జీవితం చూసుకోవాలి, ఇదంతా ఉండేది. ఎప్పుడైతే ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా నేను హౌసింగ్ లోన్ కిందనే తీసుకున్నా కాబట్టి అది ఎప్పుడు తీర్చాలా అదే భయం ఉండేది. కంపెనీ క్లోజ్ అయిపోయి ప్యాకేజీ ఇచ్చేసి నా పిఎఫ్ డబ్బులో 10-18 లక్షల రూపాయల దాకా క్యాష్ వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకు కట్టేసేసి నా లోన్ తీర్చేసుకున్నాను నేను, హౌసింగ్ లోన్. ఆ రోజున నాకు ఉద్యోగం రైట్, 10,000 పెట్టి మనం ఇంటిని బతుకోగలుగుతాం కదా, తిండి తినగలుగుతాం కదా, ఇంకేంటి ప్రాబ్లం అనే ధైర్యం వచ్చింది. ఒక ఇంటి ధైర్యం అది. ఇప్పుడు నేను పుట్టక ముందు మా తాతకి పెద్ద ఇల్లు తెనాల్లో, మారేసిపేటలో, మార్వాడి గుడి ఎదురు రోడ్లో, 7 నడవాలో 8 నడవాలో ఉన్న ఇల్లట. ఆ తర్వాత ఇప్పుడు ఎవరో దాన్ని కోర్టులో కొట్టేసుకుని ఎవరో తీసేసుకున్న తర్వాత అది చూపెడితే చూశానంతే నేను, నా చిన్న తెలియని వయసు. బట్ ఆ తర్వాత నేను పుట్టేటప్పటికే ఇల్లు కానీ ఏమీ లేదు, ఆస్తులు ఏమి లేవు. మా నాన్న కోస్తాగా చేస్తున్నారు. ఆ రోజు నుండి ఆయన జీవితంలో ఒక్కసారి కూడా సొంత ఇల్లు లేదు. ఆయనకి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు ఏది ఈ ప్రభుత్వ పథకాలు. అలాంటిది నేను ఇల్లు కొన్న రోజున, గృహప్రవేశం రోజున ఆయన భావోద్వేగం చూడాలి మా నాన్నని మానసికంగా. అంటే ఇంటికి సంబంధించిన